అయ్యా నమస్కారం. జనం కూడా విపరీతంగా వచ్చారు. జనాలు ఏమనుకుంటారు తెలుసా, మీ వకుల సిల్క్స్ జగదాంబ బ్రాంచ్ ఓపెనింగ్ కదా, దాని ప్రమోషన్ కోసము మీ కిడ్నాప్ నాటకం నడిచింది అనుకుంటారు. మా సంబంధం లేదు. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ గంగని చూడు. ఇప్పుడు మీరు తప్పుడు ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. ఇప్పుడు మీరే పదం క్లారిటీ ఇవ్వండి. డోంట్ స్కిప్ దట్ క్వశ్చన్. ఇంగ్లీష్ ఏంట్రా? పదం క్లారిటీ ఇవ్వండి. వాడామా, మేము ఎక్కడైనా వాడామా? ఆయన దొరకట్లేదు, కిడ్నాప్ కొన్ని ఛానల్స్ లో చెప్తున్నారు పోలీస్ తీసుకెళ్లారు. చిక్కుకున్న చిల్లర బ్యాచ్ ఎక్కడ పెద్ద మాట అన్నాడు సార్. ఆడు చిల్లర అంత, ఆడుకున్న దొమ్మ ఎంత చిల్లర, ఆడు చిల్లరగాడు. అలాగా నోరు పారేసుకోకండి. మా మీద నోరు పారేసుకోకండి కాదు. అది పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చిల్లర నా కొడుకు, చిల్లర నాకు ఆడవు చిల్లరగాడు, నన్ను చిల్లర. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను. డెలివరీ అయ్యానా లేదా ఒకటే నాకు కావాలి. ఎవడో తుప్పాస్ గాడు మాటలు వినే టైం నాకు అసలు. ప్రతిసారి మీకు పవన్ కళ్యాణ్ మధ్య గొడవ పడుతుంది ఎందుకని? మీ పట్ల అలాగా వ్యవహరించట్లేదే. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం రాక ముందు కూడా దువ్వాడ శ్రీనివాసరావు సోన్సో అని చెప్పి ఏం మాట్లాడలేదు. మీ వ్యక్తిగత జీవితం కాంట్రవర్సీ అయినప్పుడు ఆయన కామెంట్ చేయలేదు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, ఎందుకు ఆయన గెలుకునే ప్రయత్నం చేస్తారు ప్రతిసారి? నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి ప్రశ్నిస్తాము అన్న పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించట్లేదు. మిస్టర్ డిప్యూటీ సీఎం, ఏం చేస్తున్నావు, ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను. ఎందుకు నోరు మోగబోయిందా నేను అన్నాను. అంటే నాకు అర్హత లేదా అంటే గౌరవంగా అంటారు అంతే అన్నాను. ఇంతకంటే ఇంకేమన్నా నాకు అర్హత లేదు. బూతులు లేవు కదా అందులో, వల్గర్ లాంగ్వేజ్ లేదు కదా, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏం లేవు కదా. ఉంటే చెప్పండి. పీకే అంటే పిచ్చి నా కొడక. దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ నేనే అన్నాను రా. నా కొడక ఏం పీక్తారా? నా కొడక ఫీల్డ్ లో ఫైట్ చేసే చరిత్ర మాది. ఇలాంటి వాళ్ళని ఎంతమందినో కొట్టగలము, తన్నగలము, ఈడ్చిడ్చి కొట్టగలము. భగవంతుడా, దమ్ముందే నా కొడక, చేత్త నా కొడక. దమ్ముంటే రింగ్ లోకి నువ్వు నేనే అర్థం. ఒక్క దెబ్బకు నాకు అవుట్ చేసి పడా. దీనికన్నా కొంచెం ర్యాష్ గా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఎక్స్ప్రెషన్ వేరేగా ఉండుండొచ్చు. కానీ నేనేమన్నా అన్పార్లమెంటరీ భాష వాడానా చెప్పి. మీరెందుకు ఇన్వాల్వ్ అయిపోతున్నారు ప్రతిసారి? ముందు మీరు చేసిన హడావుడిని చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, దువ్వాడ శ్రీనివాసరావు గారిని పక్కన పెట్టేసి మాధురి గారు పాలిటిక్స్ లోకి వచ్చేస్తారేమో, ఏమైపోతుందా టెక్కలి అనిపించింది. టెక్కలి ప్రజలు ఏమైపోవాలి అని చెప్పి. ప్రజలకు లేని బాధ మీకు ఎందుకండి? నేను పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ కదండి. కొంచెం కంట్రోల్ చేయండి సార్. చేయలేరా? చేయండి. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఇప్పుడు మా ఆయన చెప్పి మరి కరెక్టే కదా. ఎందుకు టెన్షన్? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కరెక్టే, కనిపించలేదు కదా. పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తున్నాడు, పల్లకి మోస్తూ ప్యాకేజ్ తీసుకున్నాడు. అదే మా ఆయన చెప్పింది, అందులో కరెక్ట్ గానే చెప్పారు. మీ కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. మీరు ఏం మాట్లాడారు? ఒక్క నిమిషం ఎంఏ ఇంగ్లీష్ అడ్వకేట్ చేసిన వాడిని భాష ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నా కొడక ఏం పీక్తారా? నా కొడక ఫీల్డ్ లో ఫైట్ చేసే చరిత్ర మాది. భాష ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. చేత్త నా కొడక. ఎలా అండి, ఎలా అన్నా, ఎలా అండి? నమ్మకండి. సీరియస్ మ్యాటర్.
సీరియస్